ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పాకిస్తాన్ ప్యాంటు తడిపేస్తున్న పేరుది. ఇండియన్ నేవీలో ఇదొక బ్యాడ్ బాయ్, క్యాపిటల్ షిప్ అని పిలుస్తారు కూడా. సముద్ర మార్గంలో ఒక్కసారి ఇది ఎంటర్ అయిందంటే ఇక వార్ వన్ సైడే. ఇలాంటి ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్ మీద దండయాత్రకు బయలుదేరింది. రాఫెల్ యుద్ధ విమానాలతో శత్రు దేశం వైపు దూసుకెళ్తోంది. దీంట్లో ఉండే MiG-29K యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఆకాశంలో గస్తీ కాయడమే కాకుండా శత్రు నౌకలను క్షణాల్లో ధ్వంసం చేయగలవు. ముఖ్యంగా దీని MiG-29K ఫైటర్ జెట్లు పాకిస్తాన్ నావికా స్థావరాలు, ఓడరేవులు, వ్యూహాత్మక లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు చేయగలవు. సింపుల్గా చెప్పాలంటే ఇండియా ఏకంగా ఒక ఎయిర్ బేస్ సముద్రంలో తేలుతూ పాకిస్తాన్ మీద దాడికి వచ్చినట్లే. ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణం 1999లో డిజైన్ పనులతో ప్రారంభమైంది. కానీ కొన్ని పనుల్లో ఆలస్యం కారణంగా 2022లో దీన్ని లాంచ్ చేశారు. కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్ కేరళలో నిర్మించబడింది ఐఎన్ఎస్ విక్రాంత్. ఇది భారతదేశంలో నిర్మితమైన మొదటి విమాన వాహక నౌక. దాదాపు 23,000 కోట్లు ఖర్చు పెట్టి దీనిని తయారు చేశారు. ప్రారంభంలో 2010లో లాంచ్ అయింది. 2016లో కమిషన్ కావాల్సి ఉండగా గేర్ బాక్స్ల సరఫరా ఆలస్యం, రష్యా నుండి విమాన వసతుల ఆలస్యం, సాంకేతిక సమస్యల వల్ల 2022 వరకు ఆలస్యమైంది. దాదాపు 76% స్వదేశీ భాగాలతో నిర్మించబడిన ఐఎన్ఎస్ విక్రాంత్ 500 భారతీయ కంపెనీలు, 100 MSMEలు నిర్మాణంలో పాల్గొన్నాయి. వార్షిప్ గ్రేడ్ స్టీల్ని సెయిల్ మరియు DMRL సంయుక్తంగా తయారు చేశాయి. రక్షణ పరంగా ఐఎన్ఎస్ విక్రాంత్ భారతదేశాన్ని UK, US, రష్యా, చైనా, ఫ్రాన్స్ లాంటి దేశాల సరసన చేర్చింది. 43,000 టన్నుల బరువు, 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పు, 59 మీటర్ల ఎత్తుతో ఐఎన్ఎస్ విక్రాంత్ సముద్రంలో ఒక లేవియోతాన్లా కనిపిస్తోంది. 12,500 చదరపు మీటర్ల వైశాల్యంలో 2.5 హాకీ మైదానాల సైజులో ఉంటుంది దీని డెక్. 4 జనరల్ ఎలక్ట్రిక్ LM2500+ గ్యాస్ టర్బైన్లు 88 మెగావాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తాయి. గంటకు 52 కిలోమీటర్ల వేగంతో ఇది సముద్రంలో ప్రయాణిస్తోంది. 7,500 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తోంది. 30 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను ఒకేసారి మోసుకెళ్లగలదు. 1971లో మాజీ ఐఎన్ఎస్ విక్రాంత్ చిట్టగాంగ్ కాక్స్ బజార్లో పాకిస్తాన్ ఓడలను ముంచివేసినట్లే ప్రస్తుత విక్రాంత్ కూడా అంతే విధ్వంసాన్ని సృష్టిస్తోంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కూడా ఎక్కువగా సముద్ర మార్గంపై ఆధారపడుతోంది. విక్రాంత్ ద్వారా విధింపబడే నావికా అడ్డంకి పాకిస్తాన్కు ఇంధనం, వస్తువుల సరఫరాను తీవ్రంగా దెబ్బతీస్తోంది. పాకిస్తాన్ నావికా దళంలో ఫ్రిగేట్లు, కార్వెట్లు, సబ్మెరైన్లు ఉన్నాయి. కానీ ఇవి విక్రాంత్ ముందు జుజుబి. విక్రాంత్ యొక్క గగనతల శక్తి CBG సహకారంతో ఈ నౌకలను సమర్థవంతంగా నాశనం చేయవచ్చు. ఒకవేళ పాకిస్తాన్కు చైనా మద్దతు పలికి తన యుద్ధ నౌకలు, జలాంతర్గాములను పంపిస్తే భారత నావికా దళానికి సవాలుగా ఉండవచ్చు. కానీ అలాంటి సందర్భంలో క్వాడ్ ఒప్పందం ప్రకారం అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఇండియా తరపు నుండి రంగంలోకి దిగుతాయి. దీంతో ఎలా చూసినా పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సి వస్తే విక్రాంత్ చేసే విధ్వంసం ముందు పాకిస్తాన్ తల వంచాల్సిందే.